అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని పర్టికులర్గా కొన్ని మీడియా ఛానల్స్లో కొన్ని టార్గెటెడ్ మీడియా ఛానల్స్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీల్ని బాలకృష్ణ గారి అభిమానులు తొలగించారు, టీడీపీ వాళ్ళు తొలగించారు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అనేది ఒక సారాంశం, ఒక వార్త. ఇదేదో పెద్ద మసాలా, పెద్ద స్పైసీ వార్త అన్నట్టు, తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారి వర్గం వేరన్నట్టు, బాలకృష్ణ గారి వర్గం వేరన్నట్టు, అసలు నందమూరి కుటుంబమే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అనేలా చీలిపోయింది అన్నట్టు ఒక పెద్ద దాన్నే మసాలా దట్టించి ఒక పోరంబోకు మీడియా ఛానల్ ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తుంటారు 3x3 అని. సో వాళ్ళు మసాలా వార్తలాగా చేస్తూనే ఉన్నారు. అలాగే దానికి తోడు సాక్షి లాంటి ఛానల్స్, వేరే ఛానల్స్ ఉన్నాయి. సో ఇది ప్లాన్డ్ అండ్ ప్లాంటెడ్ ఎందుకు అవ్వకూడదు? బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కాస్త కోపంగా ఉంటే ఉండొచ్చు కాక, బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొన్ని అంతర్గత రాజకీయ వ్యవహారాలు ఉంటే ఉండొచ్చు కాక, అది కుటుంబ పరంగా వాళ్ళ పార్టీ పరంగా అంతర్గత వ్యవహారాలు. ఏనాడు కూడా బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకున్నది లేదు, ఒకరినొకరు వ్యతిరేకించుకున్నది కూడా లేదు. సో ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలను చించేయలేరు, అక్కడ నుంచి తొలగించి పక్కన పెట్టారు. ఎందుకంటే అక్కడ అది ఎన్టీఆర్ ఘాట్, అక్కడ లిమిటెడ్లో మాత్రమే ఫ్లెక్సీలు పెట్టాలి. ఎన్టీఆర్ ఘాట్లో చుట్టూ ఎవరు ఫ్లెక్సీలు పెడితే వాళ్ళకి పెట్టుకుంటామంటే కుదరదు, లిమిటెడ్లో మాత్రమే పెట్టాలి. సో పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన అభిమానులు కొంతమంది అక్కడ పెట్టారు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సీని తీసి మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు వేరేది పెట్టించారు. సో అక్కడ చించేస్తే లేదా దాని మీద ఇంకేమైనా కరెక్ట్గా ఎన్టీఆర్ గారి ఫోటో ఉన్న దగ్గర ఆ ఫోటోని తొలగిస్తే, చించేస్తే, లేదా దాని మీద ఇంకేమైనా చేస్తే అది తప్పు, అది కాంట్రవర్సీ. కానీ అది తొలగించి ఆ ప్లేస్లో వేరేది పెట్టడం కాంట్రవర్సీ కాదు. పైగా ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీల గొడవ అనేది ఇప్పుడు కొత్త కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలాగ ఆయన రాజకీయాల్లోకి రావట్లేదు కాబట్టి, రాజకీయంగా యాక్టివ్ అవ్వట్లేదు కాబట్టి, ఆయన ఎటువంటి ఒపీనియన్ చెప్పట్లేదు కాబట్టి, పైగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూడా ఎలా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పని చేయట్లేదు కాబట్టి, వైసీపీకి వ్యతిరేకంగానూ ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి, ఆయన పనేదో ఆయన చేసుకొని ఉన్నాడు కాబట్టి, ఆయన అభిమానుల్ని ఆ సున్నిత వ్యవహారాలని ఎలాగో అలాగా రాజకీయంగా కెలకాలని వైసీపీ గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. మొన్న లోకేష్ గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లోకేష్ గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్స్ ఒకటి పెట్టారు. ఆ లోకేష్ కంటే అసలు నాయకుడు వచ్చేవరకే కొసర నాయకుడు, ఆయన వచ్చేవరకు ఈయనకు పండగ అనేటట్టు కదా, గుర్తుంది కదా అందరికీ. అలాగే మరో చోట కుప్పంలో ఒకసారి ఏం చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు చింపేశారు అని చెప్పి టీడీపీ వాళ్ళ మీద గొడవకి వెళ్ళారు. అలాగే ఎర్రగొండపాలెం. అంటే ఇటీవల గత 1 or 2 yearsలో మనం బాగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫ్లెక్సీల గొడవల్లోకి దించి ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టి, ఇదిగో మీ ఫ్లెక్సీలను పలానా వాళ్ళు చింపేస్తున్నారు, మీ ఫ్లెక్సీలను టీడీపీ వాళ్ళు చింపేస్తున్నారు, మీ అభిమాన నటుని వీళ్ళు ఇలా చూస్తున్నారు అని కావాలని కొన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్ రెచ్చగొట్టే ప్లాన్, అంతకుమించి ఇదేమీ కాదు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వేరు కాదు, టీడీపీ కార్యకర్తలు వేరు కాదు. టీడీపీ కార్యకర్తల్లో 90% మంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో more than 70% టీడీపీ కార్యకర్తలుగా ఉన్నారు. కొంతమంది రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్గా ఉన్నారు, ఓన్లీ సినీ అభిమానులు. సో అది వేరు, ఇది వేరు. కానీ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ని టీడీపీ మీదకి నెగిటివ్గా వాడుకోవడానికి, ప్రాపగండా చేయడానికి పదే ఇటువంటి నెగిటివ్ ప్రచారాలు, లేదా ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి పదే ప్రచారం చేసే ప్రక్రియ ఐపాక్ ఎప్పుడో మొదలుపెట్టింది. గత కొన్ని నెలలుగా అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి పనికిమాలిన వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టొద్దు. ఇటువంటి వార్తలు, ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్స్ చింపేశారు, ఆ ఫ్లెక్స్ చింపేశారు, ఈ ఫ్లెక్స్ చింపేశారు అనే పనికిమాలిన పోరంబోకు వార్తలు వచ్చినా చూడొద్దు. దేనికి పనికిమాలిన ఛానళ్ళు మీ మైండ్లో కల్మషాలను పెట్టడానికో, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికో, లేదంటే వేరే వాళ్ళ మీదకి రెచ్చగొట్టడానికో కొన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయి కాబట్టి వాళ్ళు చేస్తారు తప్ప దాన్ని చూడొద్దు, పట్టించుకోవద్దు. మీకు నాకు చాలా పనులు ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఇటువంటి చెత్త కంటెంట్ వాళ్ళు ఎవరో ఇచ్చారని మీరు నమ్మొద్దు. నేను మెయిన్ చెప్పేది ఏంటంటే నమ్మొద్దు, నమ్మాల్సిన అవసరం లేదు. ఆ వ్యవహారం అంతా వేరు. ఫ్లెక్సీలు చింపేస్తానో, దాన్ని ఇంకే రకంగా ఏదైనా చేస్తానో తప్పు పట్టచ్చు. ప్లస్ బాలకృష్ణ గారు తీసేయి
అని అన్నట్టు ఒక వాయిస్ రికార్డ్ వచ్చింది కదా. సో చాలామంది అది కూడా కామెంట్ చేయొచ్చు. అన్న బాలకృష్ణ గారు అన్నారు ఆ వాయిస్ వచ్చింది నువ్వు వినలేదు అని అనొచ్చు కాక. వాయిస్ నేను విన్నాను, ఆ వాయిస్ ఎడిట్ చేసిన వాయిస్, అది ఫేక్ వాయిస్. కావాలంటే ఇంకోసారి మళ్ళీ రిపీటెడ్గా వినండి. ఆ వర్డ్ రావడానికి, ఆయన మాట్లాడడానికి ఆ వర్డ్ రావడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లిప్ సింక్ అవ్వాల. నేను జాగ్రత్తగా వినే చెప్తున్నా కాబట్టి అది ఎవరో ఎడిట్ చేసి పెట్టింది. అంటే ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలను తీసేయండి అని చెప్పి బాలకృష్ణ గారు అన్నది ఎడిట్ చేశారనమాట. ఎడిట్ చేసి అక్కడ కలిపి ఆ ఫ్లెక్సీ తీసి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వర్గాలను పెంచడంలో సక్సెస్ అయ్యారు. సో ఇది అంతకుమించి ఇంకేమీ కాదు. థ్యాంక్ యూ.